హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు 99 టీవీ వరల్డ్. నేను రఘునందన్. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇజ్రాయెల్కి వెళ్తున్నారు ప్రధాని మోదీ. ఇది రెండోసారి అని తెలుస్తోంది. మొత్తానికి ఫిబ్రవరి 25, 26 ప్రధాని మోదీ ఇజ్రాయెల్లో ఉంటారు. మరి ఏం మాట్లాడబోతున్నారు అంటే చాలా కీలకమైన అంశాలు ఇందులో ప్రస్తావించారు. ఫస్ట్ వెళ్ళి అక్కడ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహును కలుస్తారు. అక్కడ పార్లమెంట్లో కూడా వాళ్ళని అడ్రస్ చేస్తారు. దీనికి తోడు అక్కడ ప్రెసిడెంట్ని కూడా కలుస్తారు. ఏదేమైనా డిఫెన్స్ అగ్రిమెంట్స్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద ఒక అడుగు ముందుకు వేయడం కానీ, లేకపోతే మిగతా రకరకాల టెక్నాలజీసు అండ్ ట్రేడ్ గురించి మాట్లాడడం కానీ, కౌంటర్ టెర్రరిజం గురించి మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఇక్కడ నిజంగా చాలా ఇంపార్టెంట్ అంశాలని ఈరోజు మనం ముడిపెట్టబోతున్నాం ఇజ్రాయెల్కి సంబంధించి. ఏంటి అంటే ఇండియా అండ్ ఇజ్రాయెల్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ జాయింట్ డెవలప్మెంట్. ఇక్కడ చూడండి, జాయింట్ డెవలప్మెంట్. ఇజ్రాయెల్ మనందరికీ తెలుసు చాలా అద్భుతమైన టెక్నాలజీతో అడుగు ముందుకు వేస్తుంది అనేది మనందరికీ తెలుసు. సో మనం ఒకవేళ కావాలంటే ఐరన్ డోమ్ సిస్టమ్ లాంటివి ఇజ్రాయెల్ నుంచి మనం డంప్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఆల్రెడీ అగ్రికల్చరల్ రిలేటెడ్ ఇజ్రాయెల్ టెక్నాలజీని ఎప్పటి నుంచో వాడుతున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో కూడా వాడుతున్నాం. చంద్రబాబు నాయుడు ఆయన కూడా చెప్తూ ఉంటారు ఇజ్రాయెల్ టెక్నాలజీ గురించి, డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. సో మనం అగ్రికల్చర్లో ఇజ్రాయెల్ టెక్నాలజీని ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నాం. అయితే ఈ అగ్రికల్చర్ ఒకటే కాదు, డిఫెన్స్ సిస్టమ్స్లో కూడా ఇజ్రాయెల్కి సంబంధించి ఐరన్ డోమ్ని మనం తీసుకొని మార్గదర్శకంగా తీసుకొని సుదర్శన చక్ర అనే ఒక మిషన్ని మనం తయారు చేస్తున్నాం, ప్రాజెక్ట్ని. అది మన దేశానికి సంబంధించిన ఐరన్ డోమ్. దీనికి సంబంధించి ఎన్నో వీడియోలు మీరు చూసే ఉంటారు. నేను కూడా దీని మీద ఐరన్ డోమ్ విషయంలో వీడియోలు చేశాను. సో మన దేశం మొత్తం కూడా ఒక ఐరన్ డోమ్ ఉండాలి అంటే అది సుదర్శన చక్ర అవుతుంది. దాదాపు 2027, 28 ఒక రకంగా చెప్పాలంటే 2030 లోపే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. సో ఇది మనం ఇజ్రాయెల్కి సంబంధించిన ఐరన్ డోమ్ని ఆదర్శంగా తీసుకొని చేస్తున్నాం. అయితే ఇక్కడ ఇప్పుడు జాయింట్గా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం జాయింట్ డెవలప్మెంట్ ఆఫ్ యాంటీ బ్యాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్. ఏది అంటే యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్, బ్యాలిస్టిక్ మిజైల్స్ని కూడా ఆపగలిగే డిఫెన్స్ సిస్టమ్ని మనం చేస్తున్నాం. లేజర్ వెపన్స్, ఇప్పటివరకు లేజర్ వెపన్స్ విషయంలో మనం ఏ దేశంతో కూడా అంత అడుగులు ముందుకు వేసిన పరిస్థితి లేదు. కానీ ఇజ్రాయెల్ విషయంలో మనం నమ్ముతూ ఇజ్రాయెల్ని లేజర్ వెపన్స్ని కూడా తీసుకునే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాం. అండ్ లాంగ్ రేంజ్ స్టాండ్ ఆఫ్ మిజైల్స్, లాంగ్ రేంజ్ స్టాండ్ ఆఫ్ మిజైల్స్ ఏవైతే ఉన్నాయో లాంగ్ రేంజ్ మిజైల్స్, షార్ట్ రేంజ్, మిడ్ రేంజ్, లాంగ్ రేంజ్, అందులో లాంగ్ రేంజ్, ఇవన్నీ కూడా జాయింట్ డెవలప్మెంట్. అంటే మనం ఇప్పుడేదో అక్కడి నుంచి లేజర్ ఆయుధాలు తీసుకొస్తున్నామని కాదు, డెవలప్ చేయడంలో రెండు దేశాలు కలిసి చేస్తున్నాయి. తర్వాత ద టూ కంట్రీస్ ఆర్ స్ట్రెంథనింగ్ దేర్ పార్ట్నర్షిప్ విత్ ఫోకస్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ మీద, టెక్నాలజీ మీద, అగ్రికల్చర్, క్లీన్ డ్రింకింగ్ వాటర్ సొల్యూషన్స్. డ్రింకింగ్ వాటర్ క్లీన్గా ఉండే విషయంలో కావచ్చు, అంటే వాటిని పరిశుద్ధం చేసే విషయంలో కావచ్చు, లేకపోతే అగ్రికల్చరల్, ఇందాక నేను అన్నట్టు అగ్రికల్చరల్ విషయాల్లో కావచ్చు, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు ఏఐ వస్తుంది. ఏఐ విషయంలో మనం రష్యాతో కూడా పొత్తు పెట్టుకున్నాం. స్పేస్ విషయంలో కూడా స్పేస్ టెక్నాలజీలో రష్యాతో పొత్తు పెట్టుకున్నాం. అలాగే ఇజ్రాయెల్తో కూడా మనం పొత్తు పెట్టుకుంటున్నాం రాబోయే రోజుల్లో. అటు సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఆల్రెడీ మనం కౌంటర్ టెర్రరిజం విషయంలో అండ్ బార్డర్ సెక్యూరిటీ విషయంలో ఇజ్రాయెల్తో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇజ్రాయెల్కి సంబంధించిన మొసాద్ కూడా మనకు అడపాదడపా హెల్ప్ చేస్తూనే ఉంది ఈ రకంగా చూస్తే. సో బార్డర్ సెక్యూరిటీ కానీ, లేకపోతే కౌంటర్ టెర్రరిజం కానీ, ఇవన్నిటి విషయంలో మొసాద్ మనకు హెల్ప్ చేస్తూ ఉంది. అలాగే ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ విషయంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కూడా ఇజ్రాయెల్తో మనం ముందుకెళ్తున్నాం. సో ఇవన్నీ మనం మాట్లాడుతూ తర్వాత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, దీనికి సంబంధించిన నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించిన నెగోషియేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ నెగోషియేషన్స్ విషయంలో కూడా మనం ఒక అప్డేట్స్ కోసం ప్రధాని మోదీ అక్కడికి వెళ్తూ ఉన్నారు. సో ఈ రకంగా కనుక చూసినట్లయితే మనము ఇజ్రాయెల్ కూడా దీనికి తోడు ఇజ్రాయెల్ ఏం చేసిందంటే లేటెస్ట్ టెక్నాలజీని మనకు షేర్ చేయడానికి ఒప్పుకుంది. సో దాన్ని కూడా మనము పరిగణలోకి తీసుకొని మనం మాట్లాడబోతున్నాం అనేది మనకు అర్థమవుతోంది. సో ఆ రకంగా చూసినట్లయితే ఇజ్రాయెల్ తోటి మనం చాలా అద్భుతమైన కోఆపరేషన్లో ముందుకు వెళ్తున్నాం. తర్వాత $10 బిలియన్ ఇవన్నీ కూడా మనం ఖర్చు పెట్టబోతున్నాం ఈ ఆపరేషన్లో. లాంగ్ రేంజ్ మిజైల్స్, లాయిటరింగ్ అమ్యునేషన్స్ టు లాంచ్ ఫ్రమ్ ఎయిర్, ల్యాండ్ అండ్ సీ, వీటి కోసం. తర్వాత గైడెడ్ బాంబ్స్, ప్రెసిషన్ గైడెడ్ బాంబ్స్, ఇవి 1000 గైడెడ్ బాంబ్స్ విషయంలో. తర్వాత ర్యాంపేజ్ ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్స్, ఇవన్నీ కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. లేజర్ వెపన్స్ ఇందాక నేను చెప్పినట్లు. సో ఏదేమైనా కూడా ఇజ్రాయెల్తో మనం ముందుకెళ్ళడం అనేది ఇది నిజంగా అద్భుతమైన విషయం డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ విషయాల్లో. మరి మీరేమంటారు? ఖచ్చితంగా ఇటువంటి ప్రోగ్రామ్స్ మనం ఇజ్రాయెల్తో ఉండడం వల్ల సక్సెస్ అవుతాయా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. ఈ వీడియోని మన మిత్రులకు కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.